మంచిర్యాల నదికి వరద ఉధృతి పెరగడంతో పాటు నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి నీటి విడుదల జరగడంతో నదిలో కాపర్లు మూగజీవాలు చిక్కుకున్నాయి. కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం షెట్లూరు గ్రామంలో భారీ వర్షాల కారణంగా వాగులో నీరు పెరిగి దాదాపు 600 గొర్రెలు, 4 గొర్రెల కాపరులు, 2 రైతులు చిక్కుకుపోయారు. ఈ విషయాన్ని గ్రామస్తులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లడంతో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు తక్షణమే జిల్లా అధికారులకు సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు తెల్లవారుజాము నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. అధికారులను సంప్రదించి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అదే సమయంలో ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులకు ప్రమాద స్థలానికి చేరుకొని సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలని సూచించారు. అధికారులు, స్థానిక నాయకులు సమన్వయంతో సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా, ఎటువంటి ప్రమాదం జరగకుండా చూడాలని బిచ్కుంద ఎస్ఐ మోహన్ రెడ్డి, రెవెన్యూ అధికారులు ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ టీం సిబ్బందిని సహాయక చర్యలు చేపట్టి 4 గొర్రెల కాపర్లను, 2 రైతులు 2 బోట్ల ద్వారా నదిలోకి వెళ్లి వారిని సురక్షితంగా కాపాడారు. నిజాం సాగర్ ప్రాజెక్టు వరద గేట్లు ఎత్తడం, మంచిర్యాల నదికి వరద పెరగడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతుంది. నదిలో చిక్కుకున్న 600 గొర్రెల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. మాకు రక్షించడంతో మా నిండు ప్రాణాలను కాపాడిన, మాకు నూతన జన్మను ప్రసాదించిన, రక్షించడంలో ప్రత్యేక శ్రద్ధ చూపిన జుక్కల ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావుకు రెవెన్యూ, పోలీస్, రెస్క్యూ సిబ్బందిని ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు రెవెన్యూ, పోలీస్ అధికారులతో, గ్రామస్తులతో నిరంతరం మాట్లాడుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.